నమస్కారం. పశ్చిమాసియాలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి, అవి ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రకంపనల గురించి డీకోడ్ చేసే ఈ ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్కి స్వాగతం. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయో చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకుందాం. ఈరోజు బ్రీఫింగ్లో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేద్దాం. గ్లోబల్ ఎనర్జీ షాక్ దగ్గర నుండి 7 సాధికారిక బృందాల పాత్ర, ఇంకా పౌరుల భద్రత వరకు ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం. సరే, ముందుగా మొదటి భాగం, గ్లోబల్ షాక్ మరియు ఇంధన సంక్షోభం. అసలు ప్రమాదం ఎక్కడుందో, దీనికి మూలాలేమితో మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా కొంచెం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ముడి చమురు, సహజ వాయువు నిల్వలు కేవలం 60 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఇక ఇంట్లో రోజూ వాడే వంట గ్యాస్ అయితే కేవలం 45 రోజులే. పరిస్థితి ఎంత సెన్సిటివ్గా ఉందో ఆలోచించండి. ఇది మన ఎకానమీకి ఒక ఎమర్జెన్సీ వార్నింగ్ బెల్ లాంటిది. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? కారణం చాలా స్పష్టం. మన ఇంధన మౌలిక సదుపాయాలు హోర్ముజ్ జలసంధిపై ఎంతగా ఆధారపడి ఉన్నాయో గమనించండి. ప్రపంచ చమురులో దాదాపు 20% అక్కడి నుంచే రవాణా అవుతుంది. అక్కడ ఏ చిన్న అంతరాయం కలిగినా సరే, అది మన దేశీయ ఆర్థిక వ్యవస్థకు నేరుగా తగిలే దెబ్బే. అందుకే బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా $100 దాటేశాయి. ఇప్పుడు రెండవ విభాగం, కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఈ షాక్ వేవ్స్ స్థూల ఆర్థిక వ్యవస్థను, వివిధ పరిశ్రమలను ఎలా అతలాకుతలం చేస్తున్నాయో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకొక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. సమస్య కేవలం ఇంధనానికే పరిమితం కాలేదు. ఇదొక చైన్ రియాక్షన్లా అన్ని రంగాలకు పాకుతోంది. విమానయాన ఇంధన ఖర్చులు పెరగడం దగ్గర నుండి వ్యవసాయానికి అవసరమైన ఎరువుల కొరత వరకు ప్రతిదీ దెబ్బతింటోంది. ఆభరణాల రంగంలో సప్లై చైన్ కట్టయింది. ఫలితంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. మరోవైపు ధరలు పెరగడమే కాదు, దీని వెనక భారీ ఆర్థిక ముప్పు కూడా పొంచి ఉంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న 1 కోటి మంది కార్మికుల ద్వారా మనకొచ్చే రెమిటెన్సులు ప్రమాదంలో పడ్డాయి. ఎకానమీని కుప్పకూలకుండా నిలబెట్టడానికి ఏకంగా $6.2 బిలియన్ ఒక ఆర్థిక స్థిరీకరణ నిధిని ఎమర్జెన్సీగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతటి భారీ ముప్పును ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడే వస్తోంది మన 3వ అంశం, దౌత్యపరమైన సవాళ్లు. ఇది నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిది. ఈ స్లైడ్లో మనం చూస్తున్నది ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు ఇరాన్, బ్రిక్స్ దేశాలతో మాట్లాడుతూనే మన ఇంధన నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తున్నారు. అదే సమయంలో అమెరికా మరియు ఇతర పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకుంటూ రష్యన్ ఆయిల్ కోసం మినహాయింపులు సాధిస్తున్నారు. ఏ ఒక్క పక్షం వైపు మొగ్గు చూపకుండా కేవలం మన ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న ప్రాక్టికల్ దౌత్య వ్యూహం ఇది. ఇక 4వ విభాగం, 7 సాధికారిక బృందాలు. బాహ్య సంక్షోభాల నుండి దేశీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రభుత్వం ఎలాంటి అధికారిక వ్యూహాన్ని అమలు చేస్తుందో చూద్దాం. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ అధికారిక పత్రం గమనిస్తే ప్రభుత్వం తీసుకుంటున్న హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సప్లై చైన్ సమస్యలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసికట్టుగా ఒకే తాటిపైకి వచ్చాయి. వాణిజ్య మార్గాలు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతున్న ఈ తరుణంలో అసలు నిత్యావసరాల సరఫరా ఆగకుండా రాజ్యం ఎలాంటి ప్లాన్స్ చేస్తోంది? వ్యాపార వర్గాల మదిలో మెదిలే అతి పెద్ద ప్రశ్న ఇదే. దీనికోసమే కోవిడ్ సమయంలో పనిచేసిన టాస్క్ ఫోర్సుల మాదిరిగా కొత్తగా 7 సాధికారిక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలకు విశేషాధికారాలు ఉన్నాయి. ఇవి పెట్రోల్, డీజిల్ సరఫరాలను స్థిరీకరించడం దగ్గర నుండి ఎగుమతిదారులకు మద్దతుగా రిలాక్స్ పథకం అమలు చేయడం వరకు సప్లై చైన్ స్థిరత్వమే ఏకైక లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. 5వ భాగం, తరలింపు మరియు దుర్బల వర్గాల రక్షణ. సప్లై చైన్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ప్రాణాల రక్షణ సంగతేంటి? ఆర్థిక వ్యవస్థ ఎంత ముఖ్యమో మన పౌరులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్కసారి ఈ అంకెను గమనించండి. 3,75,000కు పైగా గల్ఫ్ ప్రాంతము నుండి సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన మన పౌరుల సంఖ్య ఇది. ఇందులో 1000 మందికి పైగా నేరుగా కాన్ఫ్లిక్ట్ జోన్ అయిన ఇరాన్ నుండే తరలించబడ్డారు. ఇది దౌత్యపరమైన ఆపరేషన్ సాధించిన అతి పెద్ద విజయం. ఇక్కడ ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన డ్యూయల్ అప్రోచ్, అంటే ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు విదేశాల్లో ఉన్న వారిని వెనక్కి రప్పించడానికి భారీ స్థాయిలో ఆపరేషన్స్ నడుపుతున్నారు. అదే సమయంలో దేశీయంగా
వస్తువుల ధరలు పెరిగి నిరుపేదలు ఆకలితో అలమటించకుండా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక చివరిగా 6వ భాగం పౌరుల సన్నద్ధత మరియు స్థితిస్థాపకత. ఇలాంటి సంక్షోభ సమయాల్లో దీర్ఘకాలికంగా నిలబడాలంటే ప్రభుత్వం ఒక్కటే సరిపోదు, పౌర సమాజం పాత్ర కూడా చాలా కీలకం. జాతీయ నిల్వలపై భారాన్ని తగ్గించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. అందుకే డిజిటల్ వర్కింగ్, వర్చువల్ మీటింగ్స్ చేసుకోవాలని, ప్రజా రవాణాను వాడాలని అధికారిక విజ్ఞప్తులు వస్తున్నాయి. అంతేకాదు వంట నూనెల వాడకం తగ్గించడం, దేశీయ ఉత్పత్తులనే వాడటం, అంటే వోకల్ ఫర్ లోకల్ విధానం, ఇవన్నీ ఇప్పుడు కేవలం నినాదాలు కాదు, మన జాతీయ భద్రతకు అవసరమైన కీలక చర్యలు. వీటితో పాటు ప్రజలకు కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. వదంతులను అస్సలు నమ్మకండి, అధికారిక వార్తలను మాత్రమే ఫాలో అవ్వండి. ముఖ్యమైన డాక్యుమెంట్లు, మందులు, కొంత నగదుతో ఒక గో బ్యాగ్ ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సాయం చేయడానికి కమ్యూనిటీలు ఎప్పటికప్పుడు సన్నద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక కీలకమైన విషయం గురించి మనం ఆలోచించాలి. గ్లోబల్ సప్లై చైన్స్ ఇంత దారుణంగా దెబ్బతింటున్న ఈ తరుణంలో స్వాలంబన లేదా సెల్ఫ్ రిలయన్స్ అనేది భవిష్యత్తులో కేవలం ఒక విధానం కాదు, మనుగడకు అదొక్కటే మార్గం అనిపిస్తుంది కదూ. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు గ్లోబల్ ఎకానమీ రూపురేఖలను రాబోయే కాలంలో ఎలా మారుస్తాయో మనం నిశితంగా గమనిస్తూనే ఉండాలి.